సో అలా అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా కృష్ణ భావనామృతాన్ని కొనసాగించాడు, ఎలా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, ఎలా ఆయన జీవిత ఆహ్, కోరికైన ఈ కృష్ణ కాన్షియస్‌ని ఎలా ప్రీచ్ చేశాడనేది మనం ఈరోజు తెలుసుకుంటాము. సో, లాస్ట్ వీక్ ఎవరైనా మిస్ అయింటే నేను జస్ట్ క్విక్ రివిజన్ చేస్తాను. శిల ప్రభుపాదు జననం 1896 సెప్టెంబర్ 1వ తేదీ. ఆ రోజు నందోత్సవము. ఆ రోజు ఆయన కలకట్టాలో జన్మించడం జరుగుతుంది. తల్లిదండ్రులు బోర్మోహన్‌ది అండ్ రజనీది. సో, దాని తర్వాత ఆయన 6 సంవత్సరాలకి ముల్లిక్ స్కూల్ అనే ఈ పాఠశాలకి ఆయన వెళ్తుంటాడు. దానికంటే ముందు చిన్నప్పటి నుంచే ముల్లిక్ అంటే అక్కడున్న వ్యాపారస్తులు కుటుంబాలందరూ ఒక చోట ఉంటారు. సో, వాళ్ళకి రాధా గోవింద్ అనే మందిరం, రాధాకృష్ణుల మందిరం ఉంటుంది. ఆ మందిరానికి చిన్నప్పటి నుంచి ఆయన పేరు చిన్నప్పుడు అభయ్ చరణ్. అభయ్ ఎప్పుడు దర్శనానికి వెళ్ళి అక్కడ చాలా సమయం కే ఆహ్, స్పెండ్ చేసేవాళ్ళనమాట. 6 సంవత్సరాలకి మిగతా జగన్నాథ రథయాత్రలను చూసి ఆయన కూడా చిన్న పిల్లవాడైన అభయ్ ఆయన కూడా రథయాత్రని నిర్వహించారనుకొని వాళ్ళ నాన్నకి కోరిక వ్యక్తపరుస్తాడు. వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి ఒక చిన్న రథాన్ని తయారు చేసి పిల్లలందరితో పాటు రథయాత్రని 6 రోజుల దాకా బాగా ఘనంగా నిర్వహిస్తారనమాట. ఆహ్, దాని తర్వాత ఆయన నెక్స్ట్ ఆ సంవత్సరమే ఆహ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాధాకృష్ణులను చూసి దర్శించుకొని పూజారులు రాధాకృష్ణుని ఎలా సేవిస్తారో చూసి, అలా నాకు కూడా రాధాకృష్ణులు కావాలని వాళ్ళ నాన్నగారు అడగడము, వాళ్ళ నాన్నగారు ఆయనకంటూ ఒక రాధాకృష్ణుల విగ్రహాలను ఇవ్వడము, పూజించుకోవడానికి జరుగుతుంది. వాళ్ళ సోదరి అయిన భావతరణి అనే ఆమెతోటే అభయ్ ఎప్పుడు మిగతా పిల్లవాళ్ళు ఆడుకుంటుంటే కూడా ఈయన వాళ్ళ అభయ్ వాళ్ళ యొక్క సోదరి ఇద్దరూ కలిసి రాధాకృష్ణుని పూజించుకునేవాళ్ళనమాట. నైవేద్యాలు పెట్టి అలంకరణ ఇవన్నీ చేసేవాళ్ళు. ఆయనకి చిన్నప్పుడు ఒకసారి ఒక చిన్న అంటువ్యాధి వస్తుంది. దాని తర్వాత ఆయన బాగవ్వడము. ఆహ్, ఆహ్, ఒక 2 సంవత్సరాలకి అంటే 1900 ఆయన ఒక 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించడం. దాని తర్వాత ఆయన ఒంటరిగా అంటే ఆయనకి చాలా వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టమైన పుత్రుడనమాట. ఒంటరిగా అనిసించిన కానీ వాళ్ళ నాన్నగారి యొక్క బోధనతో ఆయన మళ్ళీ కాలేజ్‌లో జాయిన్ అయ్యి కాలేజ్ స్కాటిష్ చర్చ్ కాలేజ్ అనే బ్రిటిష్ కాలేజ్‌లో చేరడము. చేరిన తర్వాత గాంధీ యొక్క ఉద్యమంలో పాల్గొనడము. సుభాష్ చంద్రబోస్ ఆయన కాలేజీలో ఆయనతో పాటు అక్కడ చదువుకోవడం. సో, వీళ్ళందరినీ స్వాతంత్ర ఉద్యమంలో చూడడం, దాంట్లో పాటు వాళ్ళతో పాటు పాల్గొనడం ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఆహ్, ఆ సంవత్సరం కాలేజీలో ఉన్నప్పుడే ఆయనకి వివాహం గూడా జరుగుతుంది. రాధారాణి అనే బాల్య వివాహం ఆమెకి 11 సంవత్సరాలప్పుడు ఆమెతోటి పెళ్లి జరుగుతుందన్నమాట. అండ్ దాని తర్వాత 22లో ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌ని ఆహ్, నరేంద్ర అనే స్నేహితుడు ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లడము. అక్కడ మొదటిసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్‌ని కలవడము. కలిసిన తర్వాత ఈయనే నాకు గురువు అని మనసులో ఆయన నిశ్చయించుకుంటాడు. దాని తర్వాత ఆయనకి డిగ్రీ ఆహ్, కాలేజ్ పూర్తి చేసుకొని డిగ్రీ ఇచ్చే సమయంలో ఆయన డిగ్రీని తిరస్కరించి దాని తర్వాత వ గాంధీ ఉద్యమంకి పాల్గొంటాడనమాట. అంటే ఏదైనా నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో ఆయన పాల్గొంటారు. ఆహ్, చదువయిన వెంటనే వాళ్ళ నాన్నగారు బోస్ లాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో ఆయన్ని ఉద్యోగానికి చేర్చడము. దాని తర్వాత ఉద్యోగపరంగా ఆయన భార్య, తండ్రితో పాటు అలహాబాద్‌కి వెళ్ళి అక్కడ ప్రయాగ్ ఫార్మసీ అనే ఒక మందుల షాపు ఆహ్, ఓపెన్ చేసి అక్కడ
ఆయన వ్యాపారం ఉండేటప్పుడు గౌడీయ మఠంకి సంబంధించిన శిష్యులు అక్కడికి రావడం, వాళ్ళకి అక్కడ అలహాబాద్లో ఏ సహాయం కావాలో అవన్నీ చేస్తూ అక్కడ ఒక గౌడీయ మఠాన్ని స్థాపించడం, ఆ, అనే స్థాపించిన తర్వాత వాళ్ళ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలవాలి అనే ఉద్దేశంతో ఒకసారి అక్కడి నుంచి బృందావన్కి వెళ్ళడము, అక్కడ ఆయన ఆ, మహారాజుని కలవడము, ఆయన చెప్పింది ఆ ఉపవా లెక్చర్స్ని చాలా శ్రద్ధగా వింటూ, దాని తర్వాత అలహాబాద్ ఒకసారి శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజే అలహాబాద్కు వచ్చినప్పుడు ఆయన అక్కడ 1933లో అంటే కలిసిన 10 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అంతకుముందు వాళ్ళ నాన్నగారు శరీరం వదిలిపెట్టి వెళ్ళడం, సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మనం అక్కడ దాకా ఆగాము. సో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు 1932లో అభయ్ చరణ్కి అభయ్ చరణ అని పేరుతోటి ఆయనకి దీక్ష ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఆయన అలాగా కొనసాగించడం, ఆయన వ్యాపార వృత్తులు, ఆ వ్యాపారం మీద ఆయన బాంబేకి వెళ్ళడం, అక్కడ పెద్ద కంపెనీలతో వ్యాపారాలు చేస్తూ గౌడీయ మఠాన్ని అక్కడ అక్కడ కూడా ఆయన బాంబేలో గాడ్ బ్రదర్స్కి కావలసిన సపోర్టు, వాళ్ళకి కావలసినవన్నీ సహాయాలు చేస్తూ అక్కడ కూడా గౌడీయ మఠంకి ఎంతో సహాయం చేస్తారనమాట అభయ్ చందర్. అక్కడ గౌడీయ మఠంకి చాలా సహాయం చేస్తూ సమయంలో కానీ ఆయన వ్యాపారం మాత్రం చాలా నష్టం వస్తుందన్నమాట. సో వృత్తిపరంగా ఆయనకి ఎక్కడ వెళ్ళా కానీ కొంచెం నష్టంగానే ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక పరంగా మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన సక్సెస్ఫుల్గా ఉంటారనమాట. ఎంతో సహాయం పడతారు వాళ్ళ గాడ్ బ్రదర్స్, అక్కడ ఉన్న సన్యాసులు బ్రహ్మచారులకంతా. సో దాని తర్వాత ఆయన బృందావన్లో ఒకసారి మళ్ళీ దీక్ష తీసుకున్నాక 1936 వాళ్ళ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అక్కడ పరిక్రమకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన కలిసినప్పుడు రాధాకుండు అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు ఆయనకి సూచనలు ఇస్తారు, నీకెప్పుడు డబ్బులు వచ్చినా కానీ పుస్తకాలని పబ్లిష్ చేయమని చెప్పి. సో ఆ ఒక సూచనని ఆయన గట్టిగా తీసుకుంటారనమాట. సో దాని తర్వాత 36 ఆ సమయంలో అభయ్ చరణ్ ఒక పత్రికను రాస్తారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్కి. అంటే శిష్యుడిగా మీరు నాకు గురువుగా మీరు ఇచ్చే ఆదేశాలు ఏంటి, నన్ను ఏం చేయమంటారు జీవితంలో, ఎలా ఈ కృష్ణ భావనామృతాన్ని ముందుకు తీసుకెళ్ళమంటారని ఒక పత్రిక రాస్తారనమాట. వెంటనే అప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ పూరిలో ఉంటారు. ఆయన వెంటనే జవాబు ఇస్తూ మరి ఎప్పుడైతే 1922లో ఆయన ఫస్ట్ సారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని కలిసినప్పుడు అబ్బాయిని ఆయన ఫస్ట్ సారి చూసినప్పుడు ఏ సూచన అయితే ఇచ్చారో మళ్ళీ ఆ సూచనని మళ్ళీ గట్టిగా ఈ ఉత్తరంలో తెలుపుతారనమాట. నువ్వు ఆంగ్లం చదువుకున్న వాడివి, నువ్వు ఆంగ్లంలో ప్రచారం చేయాలి, పాశ్చాత్య దేశంలో కృష్ణ భావనామృతం గురించి ప్రచారం చేయాలని ఈ సూచన మళ్ళీ లెటర్లో తెలుపుతారనమాట. సో ఇదే ఆయన జీవిత లక్ష్యంగా, ఎందుకంటే ఆయన యొక్క గురు మహారాజ్ ఇచ్చిన సూచనగా తీసుకుంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు కొన్ని రోజుల్లో ఆయన శరీరాన్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆత్మని శరీరాన్ని వదిలినప్పుడు అంతకు ముందు కొన్ని రోజుల ముందు వచ్చిన ఈ సూచన పత్రం. సో దానివల్ల ఆయన ఇంకా గట్టిగా ఈ సూచనని ఆయన తీసుకుంటారు ఆయన యొక్క జీవిత లక్షణంగా. ఎందుకంటే ఆఖరి రోజుల్లో వాళ్ళ గురు మహారాజు ఆయనకి చెప్పిన సూచనలు కాబట్టి అది ఆయనకి మనసులో ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. ఈ పాశ్చాత్య ఇంగ్లీష్లో ఆంగ్లంలో ప్రచారం చేయాలి అనేదని. సో ఈ సూచనని ఆయన గట్టిగా తీసుకొని 1937 జనవరి 1 ఆయన
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు శరీరం భౌతిక శరీరం వదిలి ఆ, ఆధ్యాత్మిక లోకంకి వెళ్ళినప్పుడు తర్వాత వెంటనే అంటే రాధాకుండ్లో ప్రభుపా అభయచరణ్ ఆయన కలిసినప్పుడు అప్పుడే ఒక ఒక వార్త చెప్తారనమాట. ఆ అంటే ఆ అగ్ని వాట్ ఫైర్ విల్ స్ప్రెడ్, అంటే అగ్ని రాబోతుంది అని. ఆయనకి అప్పుడు అర్థం కాదు, అంటే ఏంటి అగ్ని, ఏంటి ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఆ, ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు. అప్పటికి అర్థం కాదు. కానీ 1937 జనవరి 1 ఎప్పుడైతే వాళ్ళ గురు మహారాజు ఆ, ఆ, ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన వెంటనే గౌడీయ మఠంలో ఒక భయంకరమైన యుద్ధం. ఎవరి మధ్య యుద్ధం అంటే శిష్యుల మధ్య యుద్ధం అన్నమాట. అంటే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక విల్లుని రాసి పెడతాడు ఆయన. ఏం విల్లు అంటే, నా తదంతరము గౌడియా మఠాన్ని ఒక 14 మంది జీబీసీ గవర్నింగ్ బాడీ వీళ్ళు ఆ, ఈ సంస్థను కొనసాగించాలి. ఇది ఒక్కరికి సంబంధించింది కాదు అని ఒక విల్లు రాస్తారనమాట. కానీ శిష్యులు వాళ్ళ యొక్క ఆ, దాంట్లో ఇద్దరు శిష్యులు మరి ఒకరేమో ఆస్తులు కావాలని, అంటే ఆయన భగవంతుని కోసం ఏదైనా భగవంతుని సేవలో ఎలాంటిదైనా ఏ విషయమైనా భౌతిక విషయమైనా వాడొచ్చు అనే దాంట్లో ఆయన కలకత్తాలో మార్బుల్తో చేసిన ఒక మందిరాన్ని నిర్మిస్తాడనమాట రాధాకృష్ణుల కోసం. సో అలాంటి ఇలా ఆస్తులు ఇలాంటివన్నీ ఒక అతను ఒక శిష్యుడేమో నావని ఇవన్నీ నాకు చెందుతాయని, ఇంకొక అతనేమో ఈ సంస్థకి నేనే పెద్ద ఒక పెద్ద మనిషి అని ఆయన ఉండాలి, ఒకరు ఉండాలి ఆయా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దానికి నేనే పెద్ద, నేను అందరికన్నా సీనియర్ కాబట్టి నేనే దాన్ని ముందుకు తీసుకెళ్తాను గౌడీయ మఠాన్ని అని అతను. సో ఇలాగా శిష్యులు కొంతమంది అతనికి, కొంతమంది ఇటువైపు ఆ, వాసుదేవ అనే ఒక అతను, ఆ, ఇంకొక అతను ఇంకా పేరు మర్చిపోయాను. సో వాళ్ళిద్దరు శిష్యులు అంటే కొంతమంది ఈయనకి, కొంతమంది ఆయనకి సపోర్ట్ చేసి అలా డివైడ్ అయ్యి కోర్టుకి వెళ్తారనమాట. హక్కుల్ని అంటే వాళ్ళ గురు మహారాజ్ రాసిన విల్లు అది చెల్లదు అని నిరూపిస్తూ వాళ్ళు వెళ్ళి కోర్టులో, అంటే ఎన్నో సంవత్సరాలు ఇది జరుగుతుంది. 10 సంవత్సరాల దాకా ఈ పోరాటం జరుగుతుంది కోర్టులకు వెళ్ళడం. అంటే కోర్టుకి వెళ్తే ఒకసారి వెళ్తే త్వరగా అయ్యేది కాదు కాబట్టి ఈ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మడం జరుగుతుంది అనమాట. కుంజ విహారి అనే ఈయనైతే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రింటింగ్ ప్రెస్, ఆయనకి ప్రింటింగ్ ప్రెస్ ఎలాంటిదంటే హార్ట్ బీట్ లాంటిది అనమాట గౌడీయ మఠానికి. ఆ, అలాంటి ప్రింటింగ్ ప్రెస్ని కూడా అమ్మేస్తారు, ఎందుకంటే ఆ ఖర్చులకి ఆ కోర్టు ఖర్చులు పెట్టుకోవడానికని. సో అంతవరకు వెళ్తారనమాట. కానీ కొంతమంది మాత్రం లైక్ శ్రీధర్ మహారాజు, కేశవ భారత్ మహారాజు, భక్తి సారంగ మహారాజు, వీళ్ళందరూ వీళ్ళ రెండు సైడ్లు వెళ్ళకుండా వాళ్ళు ఆ, మాయాపూర్కి వెళ్ళి వేరే చోట్లకంతా వెళ్ళి వాళ్ళ యొక్క ఆశ్రమాలు స్థాపిస్తారనమాట. సరస్వతి మఠం అని ఒక ఆయన. సో ఇలాంటివన్నీ మఠాలు వాళ్ళకి వాళ్ళు స్థాపించుకుంటారనమాట. స్థాపించుకొని అలా కొంచెం ఏదో వాళ్ళకి తగినంత ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఈ పరిస్థితుల్లో అభయ్ చరణ అభయ్ చరణ్ మాత్రము ఎవలాంటి అంటే ఎటుపక్క ఆయన సపోర్ట్ తీసుకోరు, అంటే ఎవరికి సపోర్ట్ చేయరు, ఏ సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేయరు. కానీ ఆ పరిస్థితులను చూసి ఆయన ఎంతో బాధపడతారు. అయ్యో, అంటే గురు మహారాజు ఎంతో కష్టపడి ఆ గౌడీ మఠాన్ని స్థాపించి భారతదేశం అంతా విస్తరించి చేసి ఆ ప్రింటింగ్ ప్రెస్లు పెట్టి సజ్జన తోషని ఇలాంటి పత్రికలనంతా ఆయన ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు నడిపారనమాట. అలాంటిది ఇలా ఈ పరిస్థితి అయిందని ఆయన ఎంతో బాధపడేవాళ్ళు. కానీ ఫస్ట్ నుంచి అభయ్ చరణ్ గౌడీయ మఠంకి ఎంతో సపోర్ట్ చేస్తున్నా కానీ ఎప్పుడూ వాళ్ళతో ఉండి ఒకరు అలహాబాద్లో కానీ బాంబేలో కానీ నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను కూడా ఇక్కడ ఒక మెంబరు, లేదా నేను ఈ టెంపుల్కి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని ఎప్పుడు ఆయన వెళ్ళలేదన్నమాట. ఉన్న సమయాన్ని
వ్యాపారం చూసుకుంటూ కొద్ది సమయాన్ని, మిగతా సమయాన్ని వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఇలా కొనసాగించారు. సో ఆ పరిస్థితి ఇప్పుడు ఆయనకి కలిసి వచ్చిందనమాట. అంటే ఎప్పుడు ఎవరితోనూ ఏ గౌడీయ మఠం, ఏ మఠంలో కానో ఆయన లేరు కాబట్టి ఎప్పుడు ఉండలేదు ఆయన. ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మరి కూడా అంటారు, బాంబేలో శ్రీధర స్వామి వీళ్ళందరూ వీళ్ళ గాడ్ బ్రదర్స్ అభయ్ చరణ్కి వాళ్ళు అంటారు, అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత ప్రచారం చేస్తున్నాడు, ఇంత డొనేషన్స్ తీసుకొస్తున్నారు, ఆయన మనలో ఒక మన మఠంలో ఉంటే ఎంతో బాగుంటుంది అని అంటారనమాట. కానీ అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు, ఆయన మఠంలో ఉండాల్సిన అవసరం లేదు, బయటే ఉండండి, బయట ఉంటేనే అతనికి మంచిది అని చెప్తారు. సో అప్పుడు ఆయన ఎందుకు చెప్పారు అనేది అర్థమవుతుంది అనమాట శీల ఆ, అభయ్ చరణ్కి. సో అలా వాళ్ళు కొట్టుకోవడం, దాంట్లో ఏట్లోనో ఆయన తలదూరకుండా ఆయనకి మళ్ళీ ప్రచారం గురించి ఆయనైతే ఏదైతే ఆ, చేయాలనుకున్నారో వాటి గురించి ఆలోచిస్తారనమాట. సో అలా బాంబేలో అప్పుడు వ్యాపారం పోయిన తర్వాత కోల్కతాకు మళ్ళీ తిరిగి వస్తారనమాట. సో తిరిగి వచ్చి కోల్కతాలో ఆయన కుటుంబంతో పాటు ఉంటారు. అక్కడ కూడా వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న, వ్యాపారం ఆయనతో చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆయన వాళ్ళతోటి భగవంతుని గురించి మాట్లాడేవాళ్ళు కానీ, నేను ఇట్లా వ్యాపారం చేయాలి, లాభాల్ని పొందాలి, డబ్బులు సంపాదించాలని ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదన్నమాట. ఎవరు సాయంత్రం భగవద్గీత క్లాసులు చెప్పడం వాళ్ళ ఇంట్లోనే, అంటే కింద ఆయన క్లాసులు తీసుకుంటే వాళ్ళ కుటుంబం, భార్య పిల్లలు మేడ మీద ఉండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు ఆయనకి వాళ్ళు సహకరించే వాళ్ళు కాదు ప్రచారంలో. ఆ, ఆయనకి ఎప్పుడు వాళ్ళ భార్య సహకరిస్తే బాగుంటుంది, ఆమె కూడా భక్తురాలు, ఆమె ఇంట్లో పూజ చేస్తుంది తప్పనిచ్చి ప్రచారం చేయాలి అనే ఈ ఆలోచన ఆమెకి ఉండదన్నమాట. అభయచారణ ఆమె కోసం ఎంతో ఆమెని ప్రచారంలోకి ఆయనకి కూడా సహాయం చేయాలి ఆయన చేసే ఈ ప్రచారంలో అని ఎంతో కోరిక ఉంటుంది. ఆమెను ఎంతో ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె ఎప్పుడు ఒప్పుకోదనమాట. సో ఇలాంటి పరిస్థితిలో ఆ, అభయచారణ ఆయన యొక్క చిన్న వ్యాపారాల్ని కొనసాగిస్తూ, చిన్న చిన్న వ్యాపారాల్ని అప్పుడు కలకట్టాలో ఆయన చిన్న ఒక వ్యాపారాన్ని స్థాపిస్తాడు. ఆ అది ఎదురుగా ఒక ఆయన ఉంటున్న నివాసం గృహంకి ఎదురుగా ఇంకొక భవనంలో ఆయన ఒక చిన్న కంపెనీ, అంటే డిస్టిల్లర్స్ ఇవన్నీ ఇలాంటి కెమికల్స్ అన్ని ఆయన అక్కడ ప్రొడ్యూస్ చేస్తూ అందరికీ సప్లై చేస్తూ అలా. కానీ ఎక్కువ సమయం భక్తి అంటే ప్రచారం మీద ఎవరు వచ్చినా కానీ ప్రచారం భగవద్గీత గురించి, భగవంతుని గురించి ప్రచారంలో ఉండేవాళ్ళు అనమాట. ఇలా కొన్ని రోజులు ఆ, గడిపాక ఆయన కాన్పూర్లో ఒక పెద్ద బిజినెస్ పెట్టాలని అనుకుంటారు. సో కాన్పూర్లో అతి పెద్దది, అంటే ఆయనకి ఈ ఎప్పుడైనా సరే ఈ భగవంతుని గురించి ప్రచారించాలి, పుస్తకాలన్నీ పబ్లిష్ చేయాలని ఈ కోరిక ఎక్కువ ఉంటుంది. సో దానికి అంతా డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే నేను బాగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి అనే ఈ భావంతో కాన్పూర్లో ఒక, అంటే ఇంతవరకు అంత పెద్ద వ్యాపారం ఆ, స్థాపించని ఆ ఆ మొత్తాన, అంటే ఆ లెవెల్లో ఆయన కాన్పూర్లో ఒక పెద్ద కంపెనీని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అక్కడ ఆ, ఎంతో మంది ఎంప్లాయీస్, ఇవన్నీ ఇవన్నీ ఫ్యాక్టరీ కూడా చాలా పెద్దదిగా ఇలా ఉంటుంది. సో ఆయన అక్కడ కాన్పూర్కి వెళ్ళి అక్కడ వ్యాపారాన్ని చూసుకుంటూ, కానీ ఆ వ్యాపారం అంటే మళ్ళీ ఆయనకి అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంటుంది. అందరికీ ఈయన ఎవరని తెలుస్తుంది, అభయ్ చరణ్ అంటే ఎవరు, ఆ మందులు ఆయన దగ్గర వస్తువులు చాలా బాగుంటాయి, అంటే మందులు చాలా బాగుంటాయని అందరూ చాలా ఫేమస్ ఉంటారు. ఈ సమయంలో ఆయన ఇండియాలో, నార్త్ ఇండియాలో ఎక్కువ అన్ని ప్రదేశాలకి ఆ, ప్రయాణిస్తారనమాట. సో అలా ఉన్నప్పటికీ కానీ ఆ కాన్పూర్లో ఉన్న ఫ్యాక్టరీ ఖర్చులు ఎక్కువ వల్ల
ఆహ్, అంటే ఈ జీతాలు ఇవ్వడానికి ఇవి సరిపోక మళ్ళీ ఆయన నష్టం వస్తుందనమాట. నష్టం వస్తే మళ్ళీ కాన్పూర్‌లో ఆ కంపెనీని ము ఆహ్, క్లోజ్ చేసి మళ్ళీ కలకట్టాకి రావడము. కలకట్టాలో మళ్ళీ యథావిధంగా ఇలా ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ ఆహ్, భక్తి సారంగ మహారాజు, భక్తి శ్రీధర స్వామి వీళ్ళు కోల్కతాలో మాయాపూర్‌లో మఠాన్ని స్థాపిస్తారనమాట. సో, అక్కడికి వాళ్ళు కలకత్తాకొస్తారు వాళ్ళు ముగ్గురు. భక్తి శ్రీధర స్వామి, సారంగి మహారాజు వీళ్ళు కోల్కతాకొచ్చినప్పుడు, కోల్కతాలోనే వాళ్ళ ఇంటి పక్కనే ఒక బిల్డింగ్‌ని వాళ్ళకి తీసివ్వడము. అక్కడ ఇంకొక బ్రాంచ్ లాగా అంటే వాళ్ళ మఠం మాయాపూర్‌లో ఉన్న మఠానికి కోల్కతాలో బ్రాంచ్ లాగా ఈయన సహాయం చేస్తారనమాట. సో, వాళ్ళ అంటే ఆహ్, సన్యాసులు వచ్చే ఆశ్రమంలాగా ఉంటుందది. ఎప్పుడు సన్యాసులు రావడం, పోవడము, అక్కడ ఉండడము, భక్తులు రావడం, పోవడం, వాళ్ళ హారతులివ్వడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. శిలా అభయ్ చరణ్ ఏమో వాళ్ళ కుటుంబంతో ఉంటాడు. వాళ్ళ గాడ్ బ్రదర్సు ఆ ఆశ్రమంలో ఉంటారు ఎదురుగా. కానీ వీళ్ళు భగవద్గీత గురించి చర్చించుకోవడానికి ఇలాగా వీటిల్లో వాళ్ళు కలిసేవాళ్ళనమాట. ఇలా వాళ్ళ గాడ్ బ్రదర్స్ దగ్గరగా ఆయన ఉండేవాళ్ళు. సో, దాని తర్వాత అలహాబాద్‌కి మళ్ళీ ఆయన ఈ సమయంలో ఈ ఇలా జరుగుతున్నప్పుడు మనకి స్వాతంత్రం వచ్చే ఆహ్, అవకాశం ఉంటుంది. అంటే 45, 46 అంటే 40 ఏళ్ల స్వాతంత్రం వచ్చింది. సో, అప్పుడు తీవ్రంగా జరుగుతుంటాయి ఉద్యమాలన్నీ. ఇంకొక సంవత్సరంలో మనకి స్వాతంత్రం రాబోతుంది. అప్పుడే 44లో కూడా వరల్డ్ వార్ జరుగుతుంది. వరల్డ్ వార్ 2. సో, అప్పుడు బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని గూడా వరల్డ్ వార్‌లో తీసుకెళ్తారనమాట. సో, ఆ విషయం వచ్చినప్పుడు వరల్డ్ వార్ వచ్చినప్పుడు కోల్కతా అప్పుడు పెద్ద నగరం. కోల్కతాలో బాంబింగ్ ఎక్కువ జరిగేదనమాట. నగరం కాబట్టి. సో, అప్పుడు రాత్రులైతే ఎవరు లైట్‌లేయకూడదు. వరల్డ్ వార్‌లో ఉన్నప్పుడు రా ఎక్కడ లైట్స్ ఉండకూడదనమాట. సో, అయినప్పటికీ కోల్కతాలో బాంబింగ్ బాగా ఎక్కువ ఉండేదనమాట. దానికంటే ముందు ఈ బ్రిటిషర్సు కోల్కతాకి ఇండియాలో కరువుని ఒకటి సృష్టిస్తారు. వాళ్ళే సృష్టిస్తారు. యాక్చువల్‌గా అక్కడ కరువేమి ఉండదు. కానీ ధాన్యాలు వీటిలన్నిటిని దాచిపెట్టేసి ఈ దేశాన్ని ఎలాగైనా వీళ్ళని బాగా కష్టాన్ని పెట్టి వాళ్ళకి సరెండర్ అయ్యేటట్టు చేయాలని బ్రిటిషర్స్ ఎంతో కష్టాలు పెడతారనమాట. ఎంత కష్టాలు పెడతారు అంటే ప్రభుపాదు రాసున్నారు బుక్‌లో. ఆయన చెప్తారు. ఆహ్, ఎంతోమంది భిక్షగాల్లాగా అంటే బాగున్న వాళ్ళు కూడా అంటే ఒక కేజీ బియ్యము రూ. 3 ఉన్నది రూ. 50 చేస్తారనమాట ఒకేసారిగా. సో, ఎవ్వరు అప్పుడు బియ్యం కొనుక్కొని అన్నం తినేలాగా ఎవ్వరు ఉండరు. ఎక్కడ చూసినా భిక్షగాళ్ళు ఎక్కువైపోయి ఆకలితోటి చనిపోతుంటారు. కానీ ఎవ్వరు వాళ్ళ మీద బ్రిటిషర్స్ మీద ఎదుర్కొనరనమాట. సో, ఆ పరిస్థితిని చూసి ఇది వేదిక్ కల్చర్ అంటే అప్పుడు ఇంగ్లీష్ మ్యాన్ అక్కడున్న వాళ్ళు వాళ్ళే చెప్తారు. మా దేశంలో అయితే ఈ పాటికి ఎన్నో యుద్ధాలు జరిగి ఎన్నో మార్పులు తెచ్చేవాళ్ళు. కానీ ఈ భారతీయులు ఇంత కష్టాలు పడుతుంటే కూడా ఈ దేవుడిచ్చినవి ఇవన్నీ అనేసి భరిస్తున్నారని ఆయన చెప్తారనమాట. అలా ఎంతో కలకత్తాలో మరీ ఎక్కువగా చనిపోతుంటారు. సో, ఇవన్నీ ఆయన అభయ్ చరణ్ కళ్ళ ముందు చూస్తారు. దీని తర్వాత ముస్లిమ్సు, హిందూస్ యొక్క రాయట్స్ ఒస్తాయి. దాంట్లో ఎన్నో వేల మంది 4,000 మంది చనిపోతారనమాట. అప్పుడు అభయ్ చరణ్ చెప్తారు. ఎవరు హిందూ, ఎవరు ముస్లిము చనిపోయినాక శవాన్ని చూసి ఎవరు ఏం చెప్పలేరు. ఇది వీళ్ళ ముస్లిము, వీళ్ళ హిందూ అని. శవం అయిపోయిన తర్వాత అది కాలవడం అనేది జరుగుతుంది. సో, దీనికోసం వీళ్ళు కొట్టుకొని అలా చాలా ఎక్కువగా యుద్ధాలు జరుగుతాయి. దాని తర్వాత వరల్డ్ వార్ రావడము. ఈ పరిస్థితిలో 1944లో కానీ ప్రభుపాద్ వీటినేటిని చూసి ఆయన డిస్టర్బ్ అవ్వడు. ఆయన ఇలాంటి చూసే కొందికి ఈ కష్టాలు, ఇలాంటివి పరిస్థితులు చూసేట కొందికి ఆయనకింకా
దృఢం అవుతుందన్నమాట. మా కృష్ణ భావనామృతం అందరికి ఇవ్వాలి. ఎందుకు వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎవరు భగవంతుని గురించి తెలుసుకోవడం లేదు. ఆ, కాబట్టి వాళ్ళకి ఇన్ని కష్టాలు అని ఆయనకి ఇంకా దృఢం ఎక్కువ అవుతుంది. అప్పుడు 1944 బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఫస్ట్ది పబ్లిష్ చేయాలని ఆయన డిసైడ్ అవుతారనమాట. సో బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ మీరు చూసారంటే పైన కవర్ పేజు చైతన్య మహాప్రభు ఉంటారు. ఆయనలో నుంచి లైట్ వస్తుంటుంది. కింద ఆ, మన జనం ఉంటారు. బ్యాక్ టు గాడ్ హెడ్ అనేది బోల్డ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట సెంటర్లో. దాని కింద క్యాప్షన్, బ్యాక్ టు గాడ్ హెడ్ క్యాప్షన్ వచ్చి నెసెన్స్ ఈస్ గాడ్ ఈజ్ లైట్, నెసెన్స్ ఇస్ డార్క్నెస్, వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ ఇస్ నో నెసెన్స్ అనే ఈ క్యాప్షన్ని, ఈ మొత్తాన్ని అభయ్ చరణ్ డిజైన్ చేస్తారనమాట ఆయన చేతులతోటి. అప్పుడు ఆయన డిజైన్ చేసింది ఇప్పటికీ వస్తుంది. సో డిజైన్ చేసి ఫస్ట్ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని పబ్లిష్ చేయడానికి, అంతకుముందు గౌడీయ మఠ పత్రికలైన సజ్జన తోషిని వీటికి ఆయన వాళ్ళ గురు మహారాజ్ ఎన్నో సంవత్సరాలు బెంగాలీలో, ఇంగ్లీష్లో ద హార్మోనిస్ట్ అనే మ్యాగజైన్, తర్వాత సజ్జన తోషిని అనే ఈ బెంగాలీ మ్యాగజైన్ ఆయన ఎన్నో సంవత్సరాలు పబ్లిష్ చేస్తారు. సో వాటిల్లో కూడా ఆయన ఏ, అభయ్ చరణ్ రాస్తారనమాట కొన్ని ఆర్టికల్స్. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు ఒకసారి ఆయన వ్యాస పూజ కోసం రాసిన వాటిని చూసి ఇంత చక్కగా రాస్తున్నాడు ఈయన, ఏం రాసినా కానీ మన పత్రికలో పబ్లిష్ చేయండి అని చెప్తారనమాట. అంటే ఆయనకి భావం కరెక్ట్గా వచ్చింది అని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు తెలుస్తుంది అనమాట. అభయ్ చరణ్కి భావం కరెక్ట్గా ఉంది, బాగా అర్థం చేసుకున్నాడు మన యొక్క సిద్ధాంతాన్ని అని ఆయనకి గట్టి నమ్మకం. అందుకని ఏది ఆయన రాసినా కానీ పత్రికల్లో పబ్లిష్ చేయమంటారు. సో అలా కానీ అవి రెండు ఇప్పుడు జరగడం లేదు, పోయాయి. కాబట్టి బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ శీల ప్రభుపాదు అభయ్ చరణ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆర్టికల్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు మంచి, అంటే అప్పుడు పరిస్థితుల్ని పట్టి సెలెక్ట్ చేసుకొని రాస్తారనమాట. రాసి ఇంకా ప్రింట్ చేయించాలి. ప్రింట్ చేయించడానికి వెళ్తారు. వెళ్తే అక్కడ పేపర్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్లో ఉంటుంది, ఎందుకంటే అప్పుడే యుద్ధాలన్నీ జరుగుతుంటాయి, పేపర్ లేదు, పేపర్ షార్టేజ్ ఉంది. అప్పుడు అభయ్ చరణ్ అంటారు భగవంతుని గురించి మిగతా పేపర్ అంతా మామూలుగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం పేపర్ రాస్తారు, ఏం చేస్తారు పేపర్ తోటి, వాళ్ళు ఏదో సర్క్యులర్స్, ఆర్డర్స్, ఇవి చేయాలా అవి చేయకూడదని పబ్లిష్ చేసి న్యూస్ గురించి చేస్తారు. అలాంటి వాటికి వాడుకుంటూ పేపరు ఆధ్యాత్మికంగా భగవంతుని గురించి చేయాలంటే వాళ్ళు పేపర్ లేదంటారు అనమాట. అప్పుడు శిల ప్రభుపా అభయ్ చరణ్ ఎంతో కష్టపడి ఎవరెవరినో పట్టి కొంచెం పేపరు ఆయన తీసుకొని ఫస్ట్ మ్యాగజైన్ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ 1944లో ఆయన పబ్లిష్ చేస్తారనమాట. చేసిన తర్వాత 47 ఇండిపెండెన్స్ అప్పుడు గాంధీ గారికి ఒక పత్రిక రాస్తారనమాట. ఆయనకి చిన్నప్పటి నుంచి గాంధీ గారు అంటే చాలా ఇష్టం. స్వాతంత్రం ఆయన చెప్పినవన్నీ పాటించేవాళ్ళు. ఫస్ట్ సారి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలిసినప్పుడు అప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉండేదన్నమాట. అంటే కాకి వస్త్రాలు ధరిస్తే గాంధీ యొక్క ఫాలోవర్ అని ఆ డ్రెస్ని బట్టి అందరూ చెప్పేవాళ్ళు అనమాట. సో అలాగా ఉండేవాళ్ళు అభయ్ చరణ్ కూడా. గాంధీ గారు ఏం చెప్తే ఆయన కూడా పాటించేవాడు. ఎందుకంటే ఎలాగైనా భారతదేశాన్ని స్వాతంత్రం రావాలి అని ఆ మూడ్లో ఉన్నారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలిశాక ఆయన అది మార్చుకుంటారు. అది మార్చుకోవడం ఆయన చెప్పింది ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. 1922లో అభయ్ చరణ్కి శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఏదైతే స్వాతంత్రం గురించి అప్పుడు చెప్పారో అదే కరెక్ట్గా మళ్ళీ 47లో జరుగుతుందన్నమాట. అప్పుడేమంటారు, మన దేశం ఒక బానిస దేశం, ఇలాంటి బానిసత్వంలో మనం ఎంతో కష్టాలు పడుతున్నాము. ఇలాంటి పరిస్థితిలో మీరు చెప్పే కృష్ణ భావనామృతం గురించి ఎవరు వింటారు అని ఈయన క్వశ్చన్ అడిగినప్పుడు అబ్బాయి దానికి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు కృష్ణ భావనామృతం అనేది ట్రాన్స్డెంటల్, ఇది భౌతికమైంది కాదు,
కాబట్టి భౌతిక విషయాలైన రాజకీయాలు, ఎవరు పరిపాలిస్తున్నారు, ఏ దేశం ఎవరి కింద ఉన్నది, ఇవన్నిటికీ సంబంధం లేదు. ఇది ఎన్నో రాజ్యాలు వస్తుంటారు, రాజులు వస్తుంటారు, పోతుంటారు. ఆ, రాజకీయ నాయకులు మారుతుంటారు, దేశ పరిస్థితులు మారుతుంటాయి. కానీ కృష్ణ భావనామృతం అనేది ఆ, దీనికి భౌతికానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇది ఎవరి కోసం ఆగదు, ఆ, కొనసాగుతుంది. అంటే ఇండిపెండెన్స్ కోసం అనేది ఆగదు. ఇండిపెండెన్స్ వచ్చాక మనం కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ జరుగుతాము అనేది లేదు. ఆ, ఇప్పుడే కొనసాగిస్తూనే ఉండాలి అని చెప్తారనమాట. సో అది కరెక్ట్గా ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ఎలా ప్రూవ్ అవుతుందంటే 47లో మహాత్మా గాంధీకి లేఖ రాస్తారు. మహాత్మా గాంధీ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి అన్నోన్ ఫ్రెండ్ అని, అంటే లెటర్లో చెప్తారు, మీరందరికీ తెలుసు కానీ మహాత్మా గాంధీకి రాస్తున్నారు అనమాట. కానీ నేనెవరో మీకు తెలియదు, నేనెవరని ఈ ప్రపంచానికి కూడా తెలియదు. కానీ మీ యొక్క మంచి శ్రేయాభిలాషిగా నేను ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ఇంతకుముందు ఎన్నోసార్లు రాశాను కానీ నాకు ఎప్పుడు జవాబు రాలేదు. ఇప్పుడు కూడా జవాబు రాదని ఆశిస్తూ, కానీ మీ యొక్క శ్రేయోభిలాష శ్రేయోభిలాష కోసం నేను ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ఇన్ని రోజులు మీ జీవితాన్ని మీరు ఆ ట్రూత్ అనే ఈ దీన్ని పాటించి జీవితం అంతా మీరు ఈ ఉద్యమానికి అర్పించి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో నిజాయితీగా, న్యాయంగా ఎన్నో చేశారు. చేసిన తర్వాత, అంటే అప్పటికి ఇండిపెండెన్స్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చేసింది. కానీ మనకందరికి తెలుసు స్వాతంత్రం అప్పుడు ఏమైందని. అప్పుడు ముస్లిమ్స్ హిందూస్ని కావాలని వాళ్ళు సపరేట్ చేసి గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ని ఇండియాని సపరేట్ చేసి ఇద్దరికి సపరేట్గా ఇస్తారు. సో దీనివల్ల ఎక్కువ గొడవలు అవుతాయి అన్నమాట. ఎంత గొడవలు అవుతాయంటే దీనికంటే, స్వాతంత్రం కంటే బ్రిటిషర్ల పరిపాలన ఉండడమే మంచిది అన్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఒకరొకరు బాగా ముస్లిమ్స్ హిందూస్ చంపుకోవడము. ఆ, ఎప్పుడైతే అంతకుముందు అయితే గాంధీ మహాత్ముడే మాకు దేవుడు అన్నంత ఉన్నవాళ్ళు గాంధీ నువ్వు ఎప్పుడు చనిపోతావు అనే స్లోగన్స్ వస్తాయన్నమాట. అంటే ఎందుకంటే ఆయన ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంటాడు. ఆ, కొన్ని ఏదో 500 మిలియన్ అలా డబ్బులు పాకిస్తాన్కి ఇవ్వమంటాడు అనమాట. ఇస్తారా లేదంటే నేను చనిపోతాను అని బెదిరిస్తాడు గాంధీ గారు. అప్పుడు వాళ్ళు మన హిందువులు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ఆయనకి వ్యతిరేకంగా చెప్తారనమాట, నువ్వు చనిపో ఇప్పుడే అనేసి. సో అప్పుడు అవన్నీ చెప్తాడు. చూడు, నిన్ను ఒకప్పుడు ఎంతో ఆదరించిన వాళ్ళు ఇప్పుడు నువ్వు చనిపోమని చెప్తున్నారు. సో ఇవన్నీ భౌతికమైన విషయాలు. భౌతికంగా నువ్వు ఎవరిని సంతోషించపరచలేవు. ఆ నీకున్న పలుకుబడి అంటే, ఆ గాంధీ గారంటే ప్రపంచం అంతా తెలుసు అనమాట. ఇంత పలుకుబడి, ఇంత పేరు ప్రతిష్టలు ఎవ్వరికీ రాదు. మీరు ఇంత ఆ, స్థాయిలో ఉన్నవారు కాబట్టి మీరు భగవద్గీత నుంచి చెప్తే, మీరే భగవద్గీత చదువుతారు కదా, ఆ భగవద్గీత గురించి మీరు చెప్తే మీ మాట అందరూ వింటారు, ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు పరిస్థితి అందరూ భగవద్గీత వినడం, ఎందుకంటే అన్ని గొడవలు ఉంటాయి, యుద్ధాలు, తర్వాత హిందూ ముస్లిమ్స్ ఎప్పుడూ చూడలేనన్ని ఘోరాలు ఆ టైంలో జరుగుతుంటాయి అన్నమాట. ఎన్నో వేల మంది ఒకరినొకరిని చంపుకొని చనిపోవడం, ఆ, చంపుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అభయ్ చరణ్ మహాత్మా గాంధీకి అడ్వైస్ చేస్తారనమాట, ఇన్ని సంవత్సరాలు మీరు దానికోసం బతికారు, వచ్చింది స్వాతంత్రం, కానీ ఏమీ లాభం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ కష్టాలు అనేది ఇంకా ఎక్కువగా ఉన్నాయి, అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఏమి లాభం లేదు. మీరు వెంటనే ఇవన్నీ, ఈ రాజకీయాలన్నీ వదిలేసి భౌతికంగా ప్రచారం చేయండి. అలా మీరు చేయకపోయారా, మీకు దుర్ఘ దుర్ఘటంగా అంటే ఆ ఉమ్, భయంకరమైన చావు, భయంకరంగా మరణిస్తారు మీరని ఆ లెటర్లో రాస్తారనమాట. సో లెటర్ రాస్తారు, పంపిస్తారు. అది ఆయనకి చేరిందా లేదా ఎవరికి తెలియదు. ఒక నెల తర్వాత గాంధీని కాల్చి చంపేస్తారనమాట. సో ఈ ఇన్సిడెంట్స్ గురించి ఎందుకు ఉంది అంటే, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చెప్పిన
ఆ సూచన అది కరెక్టే. అంటే కృష్ణ భావనామృతము ఎవరి కోసం ఆగదు. పోనీ రాజులు, రాజకీయాలు అన్నీ మారాక పరిస్థితులు ఏమన్నా బాగా మెరుగుపడతాయా అంటే, భౌతిక ప్రపంచంలో అలాంటి పరిస్థితి జరగనే జరగదు ఎప్పటికీ అనే విషయాని కోసం ఇక్కడ దీని గురించి చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత ఆహ్, అభయ్ చరణ్ ఝాన్సీకి వెళ్తారనమాట. అంటే వ్యాపార పరంగా ఝాన్సీకి వెళ్తారు. ఆయన ఎప్పుడు ఆహ్, మందుల వ్యాపారం కాబట్టి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైమ్ ఆయన 52లో ఝాన్సీకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఆహ్, కొంతమంది పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత అక్కడ ఆయనకి కృష్ణ భావనామృతం అంటే ప్రీచింగ్ ఎక్కడికి పోయినా ఆయన ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. ఎవరితో అయినా ప్రీచింగ్ చేస్తూనే ఉంటారనమాట. సో, అక్కడ ప్రీచింగ్ చేస్తే అంటే కనిపించిన వాళ్ళకి, కలిసిన వాళ్ళకి వీళ్ళందరికీ భగవంతుని గురించి చెప్పడము, కృష్ణ కాన్షియస్ గురించి చెప్పడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అక్కడ జనం బాగా రెస్పాండ్ అవుతారు. అంటే బాగా వినడము, ఆయన చెప్పిన దాన్ని ఇంకా క్వెషన్‌లు అడగడం, ఇంకా తెలుసుకోవడము. ఇలాంటివన్నీ చూసి ఝాన్సీ ఈ స్థలం, ఈ ఊరు బాగుంది. మనకి భావనామృతంకి బావుంటుంది. అక్కడికి రావాలని ఆయన నిశ్చయించుకుంటారనమాట. సో, అప్పుడు ప్రచారం కోసం ఝాన్సీకి రావడం జరుగుతుంది. అక్కడ ఆచార్య ప్రభాకర్ అనే ఆయన ఒక లెక్చరర్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. అక్కడ యూనివర్సిటీలు అన్నీ చాలా బావుంటాయి ఝాన్సీలో. అక్కడ ఉంటే ఆయన దగ్గర ఉండడము, ఆయన ఆయన కూడా చాలా ఆహ్, తెలుసుకోవాలనే ఈ ఇంట్రెస్ట్ చూపించి ఫస్ట్ ఆయన దగ్గర అంటే శిష్యుడిలాగా ఉంటారనమాట. అభయ్ చరణానికి బాగా సహాయం చేస్తూ ఆయనకి శిష్యుల్లాగా అక్కడ ఉంటారనమాట. అంటే తర్వాత శిష్యుడవుతాడు. ఫస్ట్ ఒకే ఒక శిష్యుడు భారతదేశంలో ప్రభుపా చ అభయ్ చరణ్ ఉన్నప్పుడు అయింది ఆయన ఒక్కడే అనమాట. దాని తర్వాత పాశ్చాత్య దేశానికెళ్ళిన తర్వాత ఇంక మనందరికీ తెలుసు ఎన్నో వేల మంది శిష్యులవుతారు. కానీ అప్పటికి భారతదేశంలో దీనికి వెళ్ళే ముందు ఆయన కలకత్తాలో ఉన్నప్పుడు ఈ వాళ్ళ గాడ్ బ్రదర్స్ భక్తి శ్రీధర్ స్వామి మహారాజు, భక్తి సారంగ మహారాజు వీళ్ళతో ఉన్నప్పుడంతా ఆయన రాసి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో, ఆయన రాసే విధాన్ని చూసి మన గురు మహారాజ్ లాగే రాస్తున్నారు అభయ్ చరణ్ అరవింద్. కాబట్టి ఆయనకి సిద్ధాంత అనే బిరుదుని ఇవ్వాలని అనుకుంటారు. ఆహ్, సారంగ మహారాజు. కానీ శ్రీధర్ మహారాజు అది గురువు గారి యొక్క ఆయన యొక్క టైటిల్‌ని ఇవ్వడం మంచిది కాదని భక్తి వేదాంత అనే టైటిల్ వాళ్ళిస్తారనమాట. సో, కాబట్టి ఆయన పేరు ఇప్పుడు ఏసి భక్తి వేదాంత. అంటే అభయచన అరవింద భక్తి వేదాంత టైటిల్ అనేది ఇస్తారనమాట. కానీ ఇంకా ఆయన స్వామి కాదు. ఏసి భక్తి వేదాంత ఆయన పేరు. సో, ఝాన్సీలో ఇలా సమకూర్చి అందరినీ ఒక లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక సంస్థను స్థాపిస్తారనమాట. దాన్ని రిజిస్టర్ చేస్తారు. లీగ్ ఆఫ్ డివోటీస్ అంటే ఆహ్, డివోటీస్ యొక్క లీగ్ కరెక్ట్‌గా నాకు తెలుగులో తెలీదు. సంఘం సముదాయం. సముదాయం. సో, దాన్ని స్థాపిస్తారనమాట. సో, స్థాపిస్తారు. అది రిజిస్టర్ చేస్తారు. ఆహ్, ఆ సంస్థ యొక్క ఉద్దేశాలేంటి? వాళ్ళు ఏమేం చేయాలనుకుంటున్నారో అవన్నీ మెమరాండం రాస్తారు. అవన్నీ రిజిస్టర్ చేపిస్తారు. ఇలా అన్నీ చేస్తూ అయితే రిజిస్టర్‌కి ఈ సంస్థకు ఒక ఆఫీస్ అనేది ఉండాలి కదా! సో, భారతి భవన్ అనే ఒకటి ఝాన్సీలో ఆ ఊర్లో భారతి భవన్ అనే ఒక భవనం ఉంటుందన్నమాట. అది ఎప్పుడో పురాతనంది కానీ అతి పెద్దది. చాలా బావుంటుంది. పాతదిగా ఉన్నప్పటికి కూడా చాలా విస్తారంగా ఉంటుందన్నమాట ముందర స్థలం అంతా. సో, ఇదైతే కరెక్ట్‌గా ఉంటుంది. ఆయన అంటే అభయ్ చంద్ ఎంతో ఆయన ఊహించుకుంటారు. ఎంతో వేల మందొస్తారు. ప్రచారం చేయాలి. వందల మంది క్లాసులకొస్తారు. వాళ్ళకి ప్రచారం చేయాలి. నేను యువకులందరినీ ట్రైన్ చేయాలి. జా ఈ కృష్ణ కాన్షియస్‌లో. ఇలాంటివన్నీ ఆయనకి కోరికలు, ఆలోచనలుంటాయి. సో,
ఆ దానివల్ల ఆయన ఆ భవనాన్ని అద్దెకి తీసుకోవాలనుకుంటారు. దాని తర్వాత అద్దెకంటే కూడా అద్దెకి తీసుకోవాలన్నప్పుడు ఆ భవనాన్ని అమ్మేస్తుంటారనమాట. సో, రూ. 5,000 అప్పుడు. అంత చాలా తక్కువ. కానీ 5,000 అంటే అప్పుడు ఎక్కువ. సో, 5,000 కడితే అది ఆయన సొంతం అయిపోతుంది అభయ్ చరణ్‌కి. ఆయన దగ్గర అంత డబ్బులు ఉండదు 5,000 కట్టడానికి. అంటే 500 ఉండదు ఆయన దగ్గర. అడ్వాన్సు 500 ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇవ్వండి. ఆ భవనం మీదే అవుతుంది అంటారు. ఆయనకి 500 ఆయన దగ్గర ఉండదు. ఇంకా 5,000 ఇచ్చి ఎలా కొంటాడాయన? సో, ఆలోచిస్తున్నప్పుడు ఆహ్, మళ్ళీ ఆయన కలకత్తాకొస్తారు. డబ్బులేదన్నా వ్యాపారం చేసి తీసుకెళ్ళొచ్చు. ఆ భవనాన్ని కొనడానికి అనేసి. వచ్చి వ్యాపారం చేయాలనుకుంటారు. ఏదో కొంచెం డబ్బులు కూర్చిపెడతారు కానీ, అంతా ఆయన వల్ల కాదనమాట. అక్కడ కోల్కతాలో వాళ్ళ గాడ్ బ్రదర్స్ ఉన్న ఆశ్రమంలో అక్కడ ఉండి, చైతన్య మహాప్రభు విగ్రహాన్ని అంటే ఎప్పుడు ఝాన్సీకి నేనెళ్ళాలి, నా పని కొనసాగించాలి, ఈ లీగ్ ఆఫ్ డివోటీస్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని ఒక ప్రపంచానికి అంతటికి తెలిసేలా సంస్థలాగా చేయాలనుకుంటారనమాట దాన్ని. ఆయనకి ఎంతో పెద్ద ఆహ్, డ్రీమ్ ఉంటుంది. ఇలాగ చేయాలని. సో, దాంతో చైతన్య మహాప్రభు యొక్క పెద్ద విగ్రహాన్ని తీసుకొని, వాళ్ళ యొక్క గాడ్ బ్రదర్స్‌ని వాళ్ళ దగ్గర యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని, మళ్ళీ ఝాన్సీకెళ్తారు. వెళ్ళి అక్కడ ఆ భవనంకెళ్తారు. అయితే ఇప్పుడు ఒక కొత్త సమస్యొస్తుంది. ఎంత సమస్య అంటే ఇంక ఝాన్సీ వదిలిపెట్టి రావాల్సొస్తుందాయన. అయితే ఆ బంగలోని గవర్నర్ యొక్క భార్య, ఆమె మహిళల యొక్క కార్యక్రమాల గురించి అంటే లేడీస్ కమిటీసు ఇలాంటివుంటాయి కదా! వాటి కోసం వాడుకోవాలని ఆమె నిశ్చయించుకొని దానికోసం పోరాడుతుందనమాట. సో, అభయ్ చరణ్ కూడా ఆయన కూడా ఎంతో ప్రయత్నిస్తాడు. నేను ఇది ఎప్పటినుంచో ఉన్నాను నేనిక్కడ. నేను ఇక్కడ నా సంస్థ ఇక్కడ స్థాపించుకోవాలి. ఆయన చెప్తాడు. కానీ ఆమెకి పొలిటికల్ పవర్ ఎక్కువుంటుంది కాబట్టి, ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఆమెతో పోరాడలేక ఇంకా అంటే కోర్ట్‌కెళ్తే అవుతుంది. కానీ అగ్రీమెంట్ అయింది కాబట్టి. కానీ వాళ్ళ గాడ్ బ్రదర్స్‌ని చూసినాక అంటే ఇప్పటికి 10 సంవత్సరాలైనా ఇంకా కోర్ట్‌లో కేసులు జరుగుతున్నాయన్నమాట. గౌడీయ మఠ గురించి. సో, వాటిల్నంతా చూసిన తర్వాత నా సమయము, నాకున్న ఎనర్జీని ఈ కోర్ట్‌లో ధారబోయడం కాదు. ఇది భగవంతుని యొక్క ఇచ్చ అనేసి ఆయన ఆ భవనాన్ని వదిలి చైతన్య మహాప్రభుని తీసుకొని బృందావన్‌కెళ్తారు. ఢిల్లీకెళ్తారనమాట. సో, కుటుంబంగా ఇక్కడ ఏమవుతుందంటే ఆహ్, వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఆహ్, పెద్ద పిల్లలు కానీ, భార్య కానీ ఆయన చెప్పిన మాట వాళ్ళెవరు వినరనమాట. అంటే కాన్పూర్‌లో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు, పెద్ద ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఎంతో ప్రయత్నిస్తారు. వాళ్ళ పిల్లలు అంటే అప్పటికి బృందావన్ అనే ఆయన పెద్ద కొడుకు. వచ్చి నాకు సహాయం చేయండి ఇక్కడ నాకు ఒక్కటే నేను చేయడం కష్టంగా ఉంది. మీరు వచ్చారంటే నాకు వ్యాపారంలో బావుంటుంది. సహాయం చేయమని ఎంతో అడుగుతారనమాట. వాళ్ళు ఆయనకి వ్యాపారంగా సహాయము చేయరు. ఆధ్యాత్మికంగా సహాయం చేయరనమాట. ఆయనకి ఒక ఒక విరక్తిలాగా అవుతుంది. అంటే ఎందుకు ఈ కుటుంబం నాకు? నేను చెప్పింది ఏమీ చేయడం లేదు. నేను చెప్పిన మాట వినడం లేదు. ఎందుకు నేను నా విలువైన సమయాన్ని వాళ్ళకి కేటాయించాలి నా చెప్పిన మాట ఇన్నప్పుడు. ఇది భగవంతునికి భగవంతునికే కేటాయించాలి నాకున్న సమయాన్ని అని ఆయన నిశ్చయించుకుంటాడనమాట. నిశ్చయించుకొని ఆహ్, ఎప్పుడులాగానే వెళ్తూ ఉంటారు. బయట కానీ వాళ్ళు ఆయన ఇంట్లో ఉండడం అనేది చాలా తక్కువ. చాలా చాలా తక్కువ. ఎప్పుడూ వ్యాపార పరంగా తిరుగుతూ ఉంటారనమాట. సో, అలా వెళ్తూ వస్తూ ఉంటారు. వచ్చిన రోజులు కొన్ని రోజులుంటారు. మళ్ళీ వెళ్తూ ఉంటారు. వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ప్రచారం చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఏంటంటే ఆహ్, ఆమె అంటే టీ తాగే అలవాటుంటుంది రాధారాణికి. సో, ఆమెని అడుగుతారనమాట. టీ తాగడం మంచి పద్ధతి కాదు. వైష్ణవులంటే టీ మనది వైష్ణవ కుటుంబంలాగా ఉండాలి. నువ్వు టీ తాగడం మానేయండి అని చెప్తారనమాట.
ఆమె వినదు ఎప్పటికీ. ఆమెకి టీ తాగడం ఇష్టం. చాలా అలవాటు. టీతో పాటు బిస్కెట్ తింటారనమాట. సో, ఆ బిస్కెట్ ఏంటి అంటే ఎలా అంటే ఒకసారి ఏమవుతుందంటే శ్రీమద్ భాగవతం మా రాస్తారు అభయ్ చరణ్. సో, ఆ రాసిన పేపర్‌లయితే ఏవైతే ఉంటాయో, ఆయన చేత్తో రాసుంటారు. అప్పుడు టైప్‌రైటర్ ఏముండదు ఆయనకి. ఆ పేపర్‌లని తీసుకెళ్ళి అప్పుడు మనకు పాత పేపర్‌లిస్తే బిస్కెట్‌లిచ్చేవాళ్ళనమాట. అలా ఆమె బిస్కెట్‌కిస్తుంది. బిస్కెట్ తీసుకోవడానికి పేపర్‌లిచ్చేస్తుందనమాట. తిరిగొస్తారు ఇంటికి. నా పేపర్‌లెక్కడ అని అడుగుతారు. అభయ్ అభయ్ చన్నారెడ్డి అడిగితే ఆమె ఇలా బిస్కెట్‌కిచ్చేసానని చెప్తుంది. దాంతో ఆయనకి ఇంకా బాగా విరక్తయిపోతుందనమాట. వీళ్ళు నేను చేసే దానికి విలువ ఇవ్వడం లేదు. ఎంతో కష్టపడి శ్రీమద్ భాగవతం ఆధ్యాత్మిక దాని గురించి రాస్తే బిస్కెట్ కోసం ఆ పేపర్‌లు ఇచ్చేసారా? అంతకుముందు ఆయన గీతోపనిషత్తు అంటే మొత్తం భగవద్గీత రాసుంటారు. ఒక బండిల్ పేపర్స్ అన్నమాట. ఆ బండిల్ పేపర్సు ఎంతో కష్టపడి సౌత్ ఇండియాకెళ్ళి అంటే చెన్నైకెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి ఆహ్, బాగా ధనవంతుడిని పట్టి ఆయన్ని ఒప్పించి ఆహ్, గీత గీత భగవద్గీత అని బుక్‌లాగా పబ్లిష్ చేయాలని ఆయనని ఒప్పించాక ఆయన నేను చేపిస్తాను అని తిరిగి వచ్చి ఆ పేపర్‌ల కోసం వెతికితే ఆ పేపర్‌లు కనిపించవనమాట. అంటే ఎక్కడికెళ్ళాయనేది అదొక మిస్టరీ లాగుంటుంది. ఎవరు తీశారు అని. ఆయనకేమో వాళ్ళ కుటుంబం మీదే అప్పుడు డౌట్ ఉండేదనమాట. సో, ఇప్పుడు శ్రీమద్ భాగవతం కూడా అలా అవుతుంది. సో, అప్పుడు ఆయనకి చాలా విరక్తయిపోయి ఆయన హ్మ్. బృందావన్‌కెళ్తారనమాట. ఢిల్లీకెళ్తారు. ఢిల్లీ అక్కడ సారంగ మహారాజు ఆయన ఒక మఠాన్ని పెట్టుకొని ఉంటారు. వీళ్ళందరూ విడిపోయారు గదా! ఎవరికి తోచినట్టు వాళ్ళు మఠాల్ని పెట్టుకొని ఉంటారు. సో, అక్కడ ఆ మఠంకెళ్తారు. ఇక్కడ ఎన్నో కష్టాలు పడతారు. అంటే ఇంకా ఈ వ్యాపారం ఏమి వద్దు అనుకోని కుటుంబం వద్దు అని అనుకోని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ ఆయన ఇంతవరకు ఆహ్, ఆహ్, ఏ మఠంలో కానీ ఉండింది లేదు. అంటే ఎప్పుడు అలహాబాద్, బాంబే ఆయన ద్వారే మఠాలు స్థాపించబడినా కానీ, ఆయన మఠంలో ఎప్పుడూ ఉండలేదనమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఆయన మఠంలో ఉండాల్సొస్తుంది. సో, సారంగ మహారాజు ఆయన మఠంలో ఉండమంటారు. ఉండి ఆయనకి ఏమేం చేయాలి బాధ్యతలు కొన్ని ఇస్తారనమాట. అంటే అక్కడ ఇద్దరు గాడ్ బ్రదర్స్ ఉంటారు. ఇద్దరు పోటీ చేసుకుంటారు. అంటే వాళ్ళందరికి తెలుసు అభయ్ చంద్రన్ చాలా ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. బాగా రాస్తారు. ఆయన రాసిన వాటికి మంచి వాల్యూ ఉంది. అని ఈ అందరికి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ పోటీ చేసుకుంటారు. నువ్వు మాకు రాయాలి, నువ్వు మాకు రాయాలి అని. ఆయన ఇద్దరికి రాస్తాను నేను. మీ పత్రికలకు నేను రాస్తానని రాయడమే నా యొక్క ఉద్దేశము. మేబీ అప్పుడు అనుకుంటారు భగవంతుడు నాకు కృష్ణుడు మాకు మేబీ ఇట్లా చేయాలని నాకు సేవ ఇలా చేయాలని కేటాయించినట్టున్నాడు. మన నా గాడ్ బ్రదర్స్‌ని వాళ్ళ ఆశ్రమంలో ఉండి వాళ్ళని సేవించుకోవడం. వాళ్ళ డైరెక్షన్‌లో నేను ఈ ప్రచారం చేయడం అనేది ఇదేమో ఆయన నిర్ణయం అనుకుంటారనమాట. ఎందుకంటే ఝాన్సీలో ఫెయిల్యూర్ అవుతుంది గదా! సో, దానివల్ల ఇలా నిశ్చయించుకుంటారు. సరే నేనిక్కడే ఉండి వీళ్ళకి నేను సహాయపడతానని అనుకుంటారు. సో, అక్కడ ఆయన ఆర్టికల్స్ రాస్తారు. కానీ ఆ మఠంలో ఎంతో కష్టంగా ఉంటుంది. అక్కడున్న బ్రహ్మచారులు ఇద్దరు మహారాజులు అక్కడ ఉండరు. వాళ్ళు కలకట్టాలో ఉంటారు. ఈయనకి అభయ్ చరణ్‌కి బాధ్యత చెప్పేసి ఎళ్తారనమాట. నువ్వు చూసుకొని అవి ఆహ్, పత్రికలకి రాయాలి అని. వాళ్ళు ఎలా ఉంటారంటే అక్కడున్న వాళ్ళు బ్రహ్మచారులు, వాళ్ళు చదువు ఉండదు. ఎప్పుడూ కొట్లాడుకోవడము, పోట్లాడుకోవడము, తర్వాత ఒకరు చెయ్యి, నువ్వు చెయ్యి, నేను చెయ్యి అని ఇలా అనుకోవడము. భగవంతుని ఈ డీటీ వర్షిప్పు లేదా ప్రసాదం చేయడము వీటిలో అంతా చాలా స్టాండర్డ్ తక్కువగా ఉంటుందనమాట. క్లీన్‌గా ఉండకపోవడము. తర్వాత ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకుంటూ ఉంటారనమాట. నియోఫైట్ డివోటీస్ అంటారు గదా! కొత్తగా వచ్చిన వాళ్ళు. సో, వీటిలన్ వీ ఈ వీళ్ళంతా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ కొంచెం చాలా కష్టం అనిపిస్తుంది అభయచరణ్‌కి. అయినప్పటికీ కూడా ఆయన ఎలాగో ఒకలాగా రాస్తూ ఉంటారనమాట. ఆహ్, ఆర్టికల్స్ రాయడానికి, బుక్స్ పబ్లిష్ చేయడానికి, మ్యాగజైన్స్.
సో మ్యాగజైన్స్లో కూడా అది ఎలా వాళ్ళు ఆయన పబ్లిష్ చేస్తారు అంటే ఎంతో చీప్గా ఉండే పేపర్ మీద ఆ మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తారు. అండ్ ఎక్కువ సర్క్యులేషన్ కూడా ఉండదు. 5,000 కాపీలు అంటే 5,000, దానికన్నా ఎక్కువ పెంచరు అనమాట. కానీ అభయ్ చరణ్కి ఆయన పర్సనల్గా ఎంత కష్టాల్లో ఉన్న ఆయన దగ్గర ఒక రూపాయి లేకపోయినా కానీ ఆ మ్యాగజైన్ మాత్రం మంచి పేపర్ మీద ఆ, 5,000 కాదు 10,000 కాపీలు పబ్లిష్ చేయాలి, అందరికీ పంచిపెట్టాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అనుకుంటారనమాట. సో ఆ ప్రింటర్ వాళ్ళని కూడా అడుగుతారు, మీరు 5,000కి ఏదైతే కాస్ట్ ఇస్తున్నారో 10,000 చేసినా కానీ అదే కాస్ట్కి ఇవ్వమని. వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు ఆ మహారాజుకి చెప్తారు, ఆ, ఇలా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మనం 10,000 చేయొచ్చు, కొంచెం మంచి క్వాలిటీ పేపర్గా ఉంటే అందరూ బాగా చూస్తారు అని. కానీ ఆయన దేనికి ఒప్పుకోరు అనమాట. దీనికంతా ఆ, డబ్బులు కావాలి, ఇప్పుడు మా దగ్గర లేదు, ఇవన్నీ ఏమి కుదరదని అనుకుంటారు, చెప్తారు. కానీ ఈ భక్తి వేదాంత స్వామి, అభయ చరణానంద భక్తి వేదాంత ఆయన అంబిషన్స్ ఎప్పుడు హైగా ఉండేటివి కాబట్టి అవి తట్టుకోలేక ఆయన నువ్వు మా మఠాన్ని నుంచి వెళ్ళిపోవచ్చని చెప్తారనమాట. ఇంకా మేము ఏమైనా తప్పులు చేసింటే క్షమించండి, కానీ మీరు ఈ మఠాన్ని నుంచి వెళ్ళిపోవడం అని చెప్తారనమాట. ఆ మఠంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే అభయ చరణానంద ఒకే ఒక ధోతి ఉంటుంది ఆయనకి. ఆ ధోతి కూడా చినిగిపోతుంది అనమాట. ఎవరికన్నా వెళ్ళి ప్రచారం చేయాలి, ఎవరితోన్నా మాట్లాడాలి అంటే ఆ ధోతి వేసుకుని వెళ్తే ఎవరు వినరు, ఎవరో భిక్షగాడు అనుకుంటారనమాట. అందుకని అప్పుడు మహారాజ్ అక్కడ ఆ మఠానికి సంబంధించిన మహారాజ్కి ఉత్తరంలో రాస్తాడు, నాకు సరిగా బట్టలు కూడా లేవు, నాకు ఇంకొక ధోతి కావాలని. సో వాళ్ళు అప్పుడు చేస్తారు, రిప్లై చేస్తారు, మీరు ధోతి కొనుక్కొని మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అనేసి. సో ఇప్పుడు ఆయనకి ఉండడానికి ఢిల్లీలో ఏమి ఆ, స్థలం ఏమీ లేదనమాట. సో ఈ సమయంలో ఆయన ఎలా ఎలా ఉంటారు, ఢిల్లీలో ఎలా నివసిస్తారంటే చాలా కష్టమైన పరిస్థితి. తినడం, భోజనం చేయడానికి కూడా ఉండదన్నమాట. ఆ, అందరి ఇళ్లల్లో ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళ ఇళ్లల్లో మూడు మూడు రోజులు ఆ, ఉండడము, ఆ, దాని తర్వాత ఇంకొకరి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఒక 3 రోజులు ఉండడం, ఇలా ఒక్కొక్కరి ఇళ్లల్లో ఉండడం అనేది, ఎవరైతే ఆశ్రయం ఇస్తారో వాళ్ళ దగ్గర ఉండటం అనేది కొన్ని రోజులు చేస్తారనమాట. చేసి అప్పటికి కూడా ప్రచారం ఎప్పుడు మానరనమాట. అభయచరణ్ ఎప్పుడు ప్రచారంలోనే ఉంటారు. ఎలా ఆయన పరిస్థితి ఎలా ఉన్నా కానీ ప్రచారం మాత్రం చాలా ఉధృతంగా ఉంటుంది. సో ఈ సమయంలో ఆ అక్కడ ఉండడం, ఢిల్లీలో ఉండడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల ఆయన ఒక బృందావన్కి వెళ్ళాలని అనుకుంటారు. బృందావన్లో చాలా తక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ కాబట్టి ఆ, వంశీ గోపాల్ మందిరం అనే ఈ మందిరానికి ఆయన, ఆ పూజారి, ఆ మందిరం యొక్క హెడ్ పూజారి ఆయనకి తెలుసు, పరిచయం ఉంటుంది కాబట్టి ఆయనకి లేఖ రాస్తాడు, నేను వస్తున్నాను, నాకు ఒక రూమ్ కావాలి అని. అంటే ఆ రూమ్కి రెంటు ₹5 అనమాట. ఆ ₹5 కడితే ఆయన అక్కడ ఉండొచ్చు. సో అక్కడ ట్రైన్ తీసుకుని బృందావన్కి వెళ్తారు. బృందావన్కి వెళ్ళి ఈ వంశీ గోపాల్జీ గుడిలో ఆయనకు ఒక చిన్న రూము ఉంటుంది. అక్కడ ఉంటూ అక్కడ కూడా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్కి కావాల్సింది రాస్తూ ఉంటారనమాట. రాసి కంప్లీట్ అయినాక ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ప్రింట్ చేయించి ఆ, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఆయనే డిస్ట్రిబ్యూట్ కూడా ప్రింట్ చేయించి, అంటే ఆ పేపర్ కూడా ఒక జైన్ అనే ఈయన, జైన్ మఠానికి సంబంధించిన ప్రింటరు ఆయన. ఎందుకంటే అభయ్ చరణ్ గారు ఎంతో చక్కగా మాట్లాడేవాళ్ళు అందరితోటి. ఆయన మాట్లాడితే అందరికీ ఈయన చాలా పెద్ద స్కాలర్ అని అర్థం అవుతుంది అనమాట. అంటే అంత చూడటానికి ఎంతో ఏమీ లేకపోయినా, ఎంతో దీన పరిస్థితి అయినా కూడా, కానీ ఆయన చేసే ప్రచారం, ఆయనకి భగవంతుని మీద ఉన్న ప్రేమ, భగవంతునితో ఆ, భగవంతుని గురించి మాట్లాడడం చూసి అందరికీ ఆయన అంటే రెస్పెక్ట్ అన్నమాట. సో అలా ఈ ప్రింటర్ కూడా ఆయన చూసి, అయ్యో ఎంతో కష్టపడుతున్నారు, సహాయం చేయాలని, నేను ప్రింటింగ్ చేయిస్తాను కానీ పేపర్ మీరే తీసుకురావాలని పేపర్ తీసుకుని వచ్చి, ఒక్కొక్కసారి పేపర్ కూడా లేనప్పుడు ఆయనే పేపర్ ఇచ్చి ప్రింటింగ్ చేయించేవాళ్ళు అనమాట, ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్.
అది ఎలాగైనా కొనసాగించాలా అనే ఒక ఉద్దేశం, గట్టి పట్టుదల అనమాట అభయచంద్రన్‌కి. సో, పబ్లిష్ చేసిన తర్వాత ఆ పబ్లిష్ చేసిన బుక్స్‌ని ఆయనే స్వయంగా వెళ్ళి టీ షాపుల్లో ఎక్కడైతే అంగడ్లుంటాయో, ఎక్కడైతే జనాలుంటారో అక్కడికి ఆయనే స్వయంగా వెళ్ళి ఆహ్, ఆ మ్యాగజైన్‌ని అందరికీ పంచిపెట్టేవాళ్ళనమాట. సో, ఇలా చేస్తున్న పరిస్థితిలో ఒకసారి వ్యాస్ ఆహ్, సమ్మర్ ఢిల్లీ సమ్మరు చాలా భయంకరంగా ఉంటుంది. 50 డిగ్రీస్ ఉంటుంది అప్పుడు. దీంట్లో ఆయన వడదెబ్బ అంటారు. సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతారనమాట. పడిపోయినప్పుడు ఎవరో అంతకుముందు అంటే ఈయన ఎక్కువ ప్రీచింగ్ చేస్తుంటారు కాబట్టి, అంతకుముందు ఎవరో ఆహ్, ఆహ్, అభయచరణ నుంచి వినిన అతను చూసి, అయ్యో! ఈయన మనకు ప్రచారం చేస్తారు గదా! భగవంతుని గురించి ఇలా పడిపోయారని ఆయన తీసుకెళ్ళి ఆహ్, ట్రీట్మెంట్ తీసిస్తారనమాట. సో, అంత పరిస్థితిలో ఆయన ఎంతో ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంతో కష్టాలు పడతారు. ఉండడానికి స్థలం ఉండదు, వేసుకోవడానికి బట్టలుండదు. ఆహ్, ఆ ప్రింటర్ చెప్తాడనమాట. ఆయనొస్తూనే ఫస్టు టిఫిన్ తెప్పించేవాళ్ళనమాట. అంటే రోజుకి ఒక పూట గూడా భోంచేసేవాళ్ళు కాదాయన. భోజనం ఉండేది కాదాయనకి. అయినప్పటికీ ప్రతిరోజు పొద్దున వచ్చి ఆ ప్రింటర్ దగ్గర కూర్చొని అవన్నీ ఎడిట్ చేసి ఆ 'బ్యాక్ టు గాడ్ హెడ్' మ్యాగజైన్‌కి పబ్లిష్ చేసేవాళ్ళనమాట. ఏమన్నా తీసుకుంటారా అంటే, వద్దు వద్దు అని చెప్పేవాళ్ళంట. కానీ టిఫిన్ ఏదైనా తెప్పిస్తే తీసుకునేవాళ్ళంట. అంటే అంత ఆకలిగా ఉండేవాళ్ళాయన. సో, ఇలాంటి పరిస్థితిలో ఉండి ఢిల్లీలో ఇలా 'బ్యాక్ టు గాడ్ హెడ్' మ్యాగజైన్‌ని పబ్లిష్ చేస్తారు. అలా 2, 3 ఎడిషన్స్ తర్వాత ఇంకా అస్సలు ఎలాంటి ఒక వే ఉండదాయనకి మళ్ళీ ఇంకా పబ్లిష్ చేయడానికి. దాంతో మళ్ళీ స్టాప్ చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ బృందావన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ గూడా రచిస్తూ ఇక్కడ ఇక్కడి నుంచి మథురకెళ్తారనమాట. మథురలో శ్రీధర స్వామి ఉంటారు. ఆయన గాడ్ బ్రదరు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తారు. దీనికి ముందు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక 2, 3 సార్లు ఆయన కల్లో వస్తారు. "నువ్వు సన్యాసం తీసుకో, సన్యాసం తీసుకో" అని. అప్పుడు ఆయన కుటుంబంతో ఉంటారు. "నాకు 5 మంది పిల్లలున్నారు. నేను ఎలా సన్యాసం తీసుకోవాలి? వీళ్ళ బాధ్యత ఎలా? నాకు వ్యాపారం ఉంది. వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి. సంపాదించి వచ్చిన డబ్బులతో నేను బుక్స్ చేయాలి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి." ఇ ఇలాంటివి ఆయనకసల ఆ ఆలోచన, ఆ కల అనేది వచ్చిన కల నచ్చేది గాదనమాట. ఎలా చెప్తారు గురు మహారాజ్ ఇలా నన్ను సన్యాసం తీసుకోమని ఈ పరిస్థితిలో అని 2 సార్లొస్తే 2 సార్లు అలాగే అనుకుంటారనమాట. కానీ ఇప్పుడు శ్రీధర్ స్వామి దగ్గరికెళ్తారు. మథురలో ఉంటారాయన. వెళ్తే అక్కడ వెంటనే అక్కడ ఆయన కూడా చెప్తారు. "నువ్వు సన్యాసం లేకుండా" అంటే ఇప్పటివరకు ఆయన వైట్ ధోతి, వైట్ కుర్తానే యేసుకుంటూ ఉంటారు. ఆ సన్యాసం లేకపోతే నువ్వు బలంగా ప్రచారం చేయడం కష్టము. కాబట్టి సన్యాసం తీసుకో అని ఆయన సలహా ఇస్తారు. ఆ సలహాతో సన్యాసం తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర స్వామి ఆయనకి సన్యాసం ఇస్తారు. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన భక్తి వేదాంత స్వామి అవుతారనమాట. అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి. ఈ సమయంలోనే ఆయన బృందావన్‌లో ఉన్నప్పుడు భాగవతాన్ని ఆహ్, స్టార్ట్ చేస్తారు రాయడానికనమాట. సో, ఫస్ట్ 3 క్యాంటోస్ భాగవతము శ్రీల ప్రభుపాదు బృందావన్‌లో ఆ వంశీ మఠం నుంచి మళ్ళీ దామోదర మందిరానికి ఎళ్తారు. సో, దామోదర మందిరం నుంచి ఆయన ఈ శ్రీమద్ భాగవతాన్ని రచిస్తారనమాట. ట్రాన్స్‌లేట్ చేస్తారు. పోపట్స్ రాస్తారు. ఫస్ట్ 3 క్యాంటోస్. సో, ఇది కూడా చాలా కష్టంగా పబ్లిష్ చేస్తారు. అప్పటికి ఆయనకి ఏమి ఉండదు. ఆయన ఒక సన్యాసి మాత్రమే. ఇంక వ్యాపారం అన్నీ పూర్తిగా వదులుకుంటారు. ఒక చిన్న వ్యాపారం ఉంటుందాయనకి. సన్యాసం తీసుకోక ముందు కోల్కతాలో వాళ్ళ పెద్దబ్బాయి చూసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ కూడా దొంగలు పడడం, ఆ వ్యాపారం పూర్తిగా పోతుందనమాట. కాన్పూర్‌లో ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళ గాడ్ బ్రదర్స్ చెప్తారు. "వెళ్ళు నువ్వు వెంటనే దొంగతనం జరిగినప్పుడు ఏదో కొంచెం మిగిలిందన్నా తీసుకోమని." అప్పుడు ప్రభుపాద్ చెప్తారు, "నాకయిపోయింది.
ఈ జీవితంలో ఇంకా నేను ఫ్యామిలీ రిలేషన్స్ కానీ బిజినెస్ రిలేషన్స్ కానీ ఇలాంటివి ఏమి నాకు ఇంకా లేవని అప్పుడు అన్నీ ఇంకా వదిలేస్తారు. సో కాబట్టి ఇంకా డబ్బులు వ్యాపారం అనేది కూడా ఏమీ లేదనమాట. ఇంకా అసలైన సన్యాసి ఎలా అయితే ఉంటాడో అలా బృందావనంలో అభయచన అరవింద భక్తి వేదాంత స్వామి మహారాజు ఒకరు ఉంటారనమాట. ఇప్పుడు అందరూ ఆయన్ని మహారాజు అని పిలుస్తారు, బృందావనంలో స్వామి అని పిలుస్తారు. కాషాయం ఆ, వస్త్రాలు ధరించి బృందావనంలో బృందావనంలో ఆ, మామూలుగా ఎవరు కాషాయం ధరించినా కానీ అందరూ ప్రణామాలు చేస్తారనమాట. సో అభయచరణవింద భక్తి వేదాంత స్వామికి ఇంకా మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆయన అన్ని బుక్స్ రాస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన బృందావనంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని బాగా ఆదరిస్తారనమాట. సో అలా ఉండి ఆయన బాంబేకి వెళ్తారు. నేను ఈ ఇన్సిడెంట్ నెక్స్ట్ వీక్ చెప్తాను. బాంబేకి వెళ్ళి అక్కడ సుమతి మొరార్జీని కలవడము, అక్కడ నుంచి అమెరికా వెళ్ళడం అనేది నెక్స్ట్ వీక్ చెప్పి, అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటనేది అది కూడా మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై.